ఈ దిన వాగ్దానము హెబ్రీయులో రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారండి. దినమున దేవుడంట మనల్ని ఎప్పుడు కూడా విడవకుండా, మనల్ని ఎడబాయకుండా ఎల్లప్పుడూ కూడా మనకి సంరక్షించి మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఆయన కృపతో నడిపిస్తానని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నారు, నిన్ను అంటూ ఉన్నారు. అంటే మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. అవునండి, దేవుడు ఎలాగ మనల్ని ఎడబాయకుండా, మనల్ని విడిచిపెట్టకుండా మనకి ఎలాగ తోడుగా ఉంటాను అని అంటూ ఉన్నారు. అంటే ఆయన ప్రజలకి ఆయన బలమును అనుగ్రహిస్తారు, ఆయన సమాధానమును కలగజేసి వారికి ఆశీర్వాదము అనేది అనుగ్రహిస్తారండి. అవునండి, మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని విడిచి వెళ్ళే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి మన యొక్క జీవితంలో బలమును నింపుతూ, సమాధానాన్ని మన యొక్క జీవితంలో కలగజేస్తూ ఎల్లప్పుడూ కూడా ఆయన హస్తములతో ఆశీర్వదించే దేవుడు. అందుకనే దేవుడి దినమున అంటూ ఉన్నారు, నేను ఎల్లప్పుడూ కూడా ఎడబాయను, ఎల్లప్పుడూ కూడా నిన్ను విడవకోకుండా నా బలమును నీకు అనుగ్రహిస్తాను, ఎల్లప్పుడూ కూడా నా యొక్క చేతులతో నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము జీవము కలిగిన దేవుడును, ఆయన మనతో మాట్లాడే దేవుడను ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. అందుకని దినమున అంటూ ఉన్నారు మనతోని దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, మనల్ని ఎప్పుడు కూడా విడవను, ఎడబాయను అని చెప్పి ఆయన యొక్క బలమును, ఆయన యొక్క సమాధానమును, ఆయన ఆశీర్వాదము మనకి అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉండి నడిపిస్తాను అని ఈ దినమున ఆయన సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బలము, ఆయన యొక్క ధననిధి, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మీకు కలుగునుగాక ప్రార్థించుకున్నానండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నాయన నా తండ్రి, మీ పాదసన్నిధికి ఉదయ కాలంలో రావడాన్ని మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అవును నాయన, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మమ్మల్ని ఎప్పుడు కూడా విడనాడే దేవుడు కాదు, మమ్మల్ని ఆశీర్వదించి మాకు బలమును అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా మాకు సమాధానముతో నడిపించే దేవుడు అని మరొకసారి మీ యొక్క కృపని అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమో నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి నాయన. మా కొరకు ప్రార్థిస్తూ ఉన్న వారిని నా ప్రభు నాయన నా తండ్రి, వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారు చే పనులు, వారు ఏమి ఇంకా కావాలనుకుంటున్నారు అన్నీ కూడా మీరు అనుగ్రహించండి ప్రభు. ఎస్ఐఆ నాయన, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లెగ్స్ క్యాన్సర్, నరాల బలహీనత, పరాల్సిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీర్చి స్వస్థపరిచే యెహోవా నేనన్నా మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఎస్ఐఆ నాయన, బిడ్డలైన బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కాంతి దయచేయండి, తల్లి బిడ్డలు క్షేమం ఉండడానికి సహాయం చేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి, డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి, మీ కృపలోనైనా నా తండ్రి వారికి ఎటువంటి కరోనా రాకుండా సహాయం చేయండి. నా దేశ బోర్డర్స్లోనైనా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎస్ఐఆ నాయన, ఎక్కడ కూడా నా ప్రభు దుర్ఘటన జరగకుండా సహాయం చేయండి, నా ప్రభు యుద్ధాలు లేకుండా సహాయం చేయండి, యుద్ధాలను తీసివేయండి. నా ప్రభు ఎల్లప్పుడూ శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు కాబట్టి నాయన, ప్రతి దేశం కూడా శాంతి సమాధానం పొందడానికి సహాయం చేయండి. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుండగా సుఖమైన ప్రయాణం దయచేయండి. నా ప్రభు బిడ్డలు ఆఫీసెస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి వస్తుండగా మీ యొక్క తోడు కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఎవరికైతే ఆపరేషన్స్ అయ్యాయో వారందరూ హీల్ అవ్వడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ నాయన నా తండ్రి మీ కృపలో భద్రపరచబడి నడిపించడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ
నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.